పద బావా. నమస్తే సార్. నమస్తే. మీరు? నా పేరు అలేఖి సార్. ఓ, నిన్న ఫోన్ చేశారు కదా? అవును సార్. రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చో బావా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదా? వెళ్ళి కాఫీ తీసుకురండి. అలాగే అన్న. ఇప్పుడు అలాంటివి ఏం వద్దండి. మీరు వద్దన్నా ఇవ్వడం మా మర్యాద. ఇచ్చినప్పుడు మా మర్యాదను కాదనకూడదు, తీసుకోవాలి. ఏరా? అలాగే అన్న. చెప్పండి. మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ అని ఒక హోటల్ ఉంది. దాన్ని కొంచెం పెద్దదిగా చేద్దామనే ఆలోచన ఉంది. దానికోసం కొంత డబ్బు కావాలి. పెద్దదిగా అంటే? రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓ, ఏమాత్రం కావాలి? ఇంతవరకు ఊర్లో లేని విధంగా పెట్టాలి అనుకుంటున్నాం. ఒక 10 కోట్ల దాకా కావాల్సి వస్తుంది. 10 కోట్లు పెద్ద అమౌంట్ ఏం కాదు, కానీ నెలకి 6 లక్షల వరకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. కట్టేస్తామండి. మీ హోటల్ గురించి నేను విన్నాను. అంత మంచి పేరున్న హోటల్ని ఇంతవరకు రీమోడలింగ్ చేయించకుండా అలా ఉంచడం బ్యాడ్ లక్. ఇప్పటికైనా మీకు మంచి ఆలోచన వచ్చింది. సార్, మీకు డబ్బులు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదుగా? ఇచ్చిపుచ్చుకోవడం నా వ్యాపారం. ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. కాకపోతే నమ్మకం అనేది ఏదో ఒకటి కావాలి కదా. అందుకే మీ ఇల్లు, ఆ స్థలం, వాటికి సంబంధించిన పత్రాలు నా దగ్గర పెట్టాలి. నా డబ్బులు నాకు ఇచ్చిన తర్వాత మీ పేపర్లు మీరు తీసుకుని వెళ్ళొచ్చు. ఇల్లు, హోటల్ రెండు అంటే మాకేం అభ్యంతరం లేదు. మాకు డబ్బులు కావాలి. మేము పత్రాలు తీసుకుని వస్తాం. అలాగే రా బావా, మనం ఇంటికి వెళ్ళక మాట్లాడుకోవచ్చు. మీరు డబ్బులు రెడీ చేయండి. నా ఇంట్లో డబ్బులు ఎప్పుడు రెడీగానే ఉంటాయి. మీరు ఆ పేపర్లు తీసుకొని రావడమే ఆలస్యం. వీలైతే ఇవాళే వస్తాం, లేదంటే రేపు వస్తాం. ఉంటామండి. పద బావా, పద. వస్తామండి. ఉంటాను సార్. మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ మంచి పేరున్న హోటలే. పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎక్కడికి పో. ఏంటి అలేఖ్య, ఇంటి పత్రాలు ఎలా పెడతాం? మరి పెట్టాలి కదా బావా. ఏదో ఒక పూచి పెట్టకుండా ఇవ్వరు కదా. 10 కోట్లు ఇవ్వటానికి అతనికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. దాందే ఉంది. ఆ పేపర్లు ఇస్తాం, హోటల్ని పెద్ద స్థాయిలో పెడతాం. రేపు లాభాలు రాగానే అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తాం, మన పేపర్లు మనకిచ్చేస్తారు. లేదలేఖ్య, అది ఉమ్మడి ఆస్తి. ఆ పత్రాలను తాకట్టు పెట్టడం. బావా, మనం ఏమైనా అమ్మేస్తున్నావా? మన అవసరానికి తాకట్టు పెడుతున్నాం. ఏంటి బావా నువ్వు? ఆ స్థాయిలో మనం 10 కోట్లు ఖర్చు పెట్టి హోటల్ పెడితే ఎలా ఉంటుంది? గట్టిగా 1-2 సంవత్సరాలు తిరిగేసరికి అతని బాకీ అతనికి కట్టేస్తాం. బావా, ఇతని కాక అవసరానికి మనకు డబ్బులిచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. అతనివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్విలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. నా మాట విను బావా, ఏం కాదు. పద.